Hello, good afternoon. Welcome to paper number 7, explanation for IBPS PO Prelims model of questions. So in this you have in the first set correction of sentences which require some good knowledge of grammar. Then you have comprehension on demonetization, and after the comprehension you have the rearrangement of sentence which is simple. Then you have cloze test which is comparatively simple. Now in paper number 7, లీవింగ్ ది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అసైడ్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కూడా ఒక 2-3 పక్కన పెడితే మిగిలినవి కొద్దిగా లిటిల్ బిట్ డిఫికల్ట్గా ఉంటాయి. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ పర్టికులర్ పేపర్ ఈజ్ కంపారిటివ్లీ అండ్ ఈజీ పేపర్, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు డాంపెన్ యువర్ స్పిరిట్స్. అంటే మీకు చేయలేని పేపర్లన్నీ కంటిన్యూస్ బేస్ మీద ఇచ్చి అనవసరంగా మీ స్పిరిట్ దెబ్బతీసే కంటే కూడా, సో కొన్ని పేపర్స్ కష్టంగా వస్తున్నాయి కాబట్టి కొన్ని పేపర్స్ కంపారిటివ్లీ ఐఎమ్ గివింగ్ యూ మచ్ మోర్ ఈజీ, సో దట్ యూ స్టార్ట్ ఫోకసింగ్ నాట్ జస్ట్ ఆన్ ఇంగ్లీష్ బట్ ఆల్సో ఆన్ ది అదర్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్. సో ఈ పేపర్ కంపారిటివ్గా ఇప్పటిదాకా వచ్చిన వాటిల్లోకి కంపారిటివ్గా కొంత ఈజీ, ఏదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఒక్కటి కనుక పక్కన పెడితే మిగతా పరంగా. సో ఈ కాంప్రహెన్షన్ ఈ క్లోజ్ టెస్ట్ను రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అయితే అసలు ఉన్న వాటిల్లోకి మోస్ట్ సింపుల్. సో లెట్స్ గో అండ్ డూ ఇట్. దీంట్లో కాంప్రహెన్షన్ సంగతి సరే, ఇది క్లోజ్ టెస్ట్ సంగతి చూద్దాం. క్లోజ్ టెస్ట్లో ఒక ఆయన చిన్నతనంలో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అలవాటు చేసిన ఒక హ్యాబిట్, అతనికి లైబ్రరీకి వెళ్ళడం, బుక్స్ చదువుకోవడం అలాంటివన్నీ. ఆయన కొంత మనీ ఉంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దాన్ని ఎలా బుక్స్ కొనడానికి వాటికి ఉపయోగించాడు, అలానే ఈయన కూడా పెద్ద అయిన తర్వాత కొంత మనీ ఏదైనా ఉంటే ఒక లైబ్రరీకి అవసరమైన బుక్స్ ఇవ్వమని చెప్పారు. ఇలాంటి విశేషాలు ఉన్నాయి దాంట్లో. సో లెట్స్ గో అండ్ డూ దిస్. చూడండి, డాష్ ఎ చైల్డ్, ది ఫస్ట్ ట్రిప్ ఐ ఎవర్ మేడ్ అవుట్ సైడ్ మై విలేజ్ వాస్ టు విలేజ్ లైబ్రరీ. సో ఏముండాలి ఇక్కడ, యాజ్ ఏ చైల్డ్, ఒక పిల్లవాడిగా నేను ఉన్నప్పుడు. మిగతావి పనికిరా, వెన్ ఏ చైల్డ్ కాదుగా, వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ అని ఉండాలి. లేదు లైక్ ఏ చైల్డ్ కాదు కదా, లైక్ ఏ చైల్డ్ అంటే చిన్నపిల్లాడిలాగా చేశాను నేను కూడా అన్నట్టు. సో స్టిల్ ఏ చైల్డ్ అంటే ఇప్పటికీ నేను చైల్డ్ అని. సో ఆ టైప్లో మిగతావేవి అక్కడ మ్యాచ్ కావు. సో యాజ్ ఏ చైల్డ్ అంటే చిన్నప్పుడు, చిన్నతనంలో అని. ఓకే. Was to the library in the next village with my grandfather. A big banyan tree stood near the building with a cement platform under it. My grandfather would go and sit on the platform after dash me on the first floor. ఏంటది, డ్రాప్ చేయడం, ఆఫ్టర్ డ్రాపింగ్ మీ. సో ఇప్పుడు కూడా చాలామంది పద నేను డ్రాప్ చేస్తాను నేను ఇంటి దగ్గర అంటారు సరే. సో ఆఫ్టర్ డ్రాపింగ్ మీ, సో అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఇతను వదిలిపెట్టిన తర్వాత ఆయన వెళ్ళి ఆ సిమెంట్ ప్లాట్ఫామ్ మీద కూర్చునేవాళ్ళు. ఓకే. Other villages elders would also join him there. I would read the children's books and be dash in them until my grandfather called me to go home. ఏంటది, ఎన్గ్రాస్డ్ అంటే అర్థం ఏంటి, దాంట్లో లీనమైపోయేవాళ్ళం. సో అందులో లీనమైపోయి నేను చదువుతూ ఉండేవాడిని. మా గ్రాండ్ ఫాదర్ అరే వెళ్దాం ఇంటికి అని పిలిచేంతవరకు ఐ యూస్ టు గెట్ ఎంగ్రాస్డ్ ఇన్ టు ఇట్. నెక్స్ట్, one day after we reached home, my grandfather said, I have noticed how much you love books. Have you heard of a man called Andrew Carnegie? He was a American billionaire. Dash willed most of his wealth not to his children but to a foundation. So ఏముండాలి ఇక్కడ, an American billionaire dash willed అని ఉన్నాడు. అండ్ ఏంటది, హూ ఎవరైతే, విల్డ్ అంటే అర్థం ఏంటి, విల్డ్ అంటే వీల్నామా రాయడం, WIL విల్ అంటే వీలునామా అని అర్థం కూడా వస్తుంది. సో విల్ అంటే వీలునామా రాశారు. ఏమన్నా ఆయన ఆస్తిలో బోర్డులంతా ఆయన పిల్లలకు కాకుండా ఇట్లా బుక్స్కి, లైబ్రరీస్కి రాశాడు ఆయన. సో హూ విల్డ్ మోస్ట్ ఆఫ్ హిస్ వెల్త్ నాట్ టు హిస్ చిల్డ్రన్ బట్ టు ఎ ఫౌండేషన్ విచ్ బిల్డ్ లైబ్రరీస్. డాష్ మీ వెన్ యూ గ్రో అప్, ఏంటది, ప్రామిస్ మీ. సో నాకు వాగ్దానం చేయి, నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు కూడా ఇలానే లైబ్రరీ బుక్స్ కోసం కొంత కాంట్రిబ్యూట్ చేస్తానని. సో డాష్ మీ అంటే ప్రామిస్ మీ అని ఉండాలి అక్కడ. సో దట్ ఈస్ అబౌట్ ది క్లోజ్ టెస్ట్. ఓకే. నౌ కమ్ టు ది రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. నా రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విషయానికి వస్తే ఇది కూడా చాలా సింపుల్ కంపారిటివ్గా. కాకపోతే 1-2 చోట్ల ఏదైనా మీరు అటు ఇటు చేసే అవకాశం ఉంది ఆ సెంటెన్సెస్ని. సో దీంట్లో జోన్స్ అనే ఆయన ఎవరో ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నాడు. ఆయనకి ఇన్కమింగ్ మిజైల్కి సంబంధించి ఒక అలామ్ వార్నింగ్ వచ్చింది. ఆ వార్నింగ్ వచ్చి అతను చూసేటప్పటికి ఒక మిజైల్ దగ్గరగా వస్తుంది. అప్పుడు ఆయన థ్రాటిల్ని ఫార్వర్డ్ బాగా ఫాస్ట్గా ముందు తీసుకెళ్ళి ఒక రోల్ చూస్తుంటారు కదా సినిమాల్లో, అక్కడ ఇలా వచ్చి సడన్గా ఇలా తిరుగుతూ ఉంటాయి పక్కకి. సో ఆ టైప్లో ఒక రోల్ చేశారు. సో చేసి తప్పించుకున్నాను, అవుట్ మెనూవర్ చేశాను దాన్ని అని అనుకున్నాడు. కానీ అద్దంలోంచి చూస్తే వెనకాల టెయిల్కి మాత్రం మంట అంటుకొని ఉంది. దీని ఆర్డర్. ఈ మధ్యకాలంలో డంక్రిక్ సినిమా వచ్చింది కదా, మీరు చూస్తే మీకు అర్థం అవుతుందా, డాగ్ ఫైట్లు అంటారు, 2 విమానాల మధ్య జరిగే ఫైట్స్ని యూ కాల్ దెమ్ యాస్ డాగ్ ఫైట్స్. సో అది మీరు డంక్రిక్ అనే మూవీలో చూస్తే మీకు క్లియర్గా అర్థం. సో అది పక్కన పెట్టండి. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ సెంటెన్స్ ఏమవ్వాలి, వైల్ ఫ్లయింగ్ ఓవర్ ఎనిమీ టెరిటరీ జోన్స్ రిసీవ్డ్ ద వార్నింగ్ ఆఫ్ ఎన్ ఆన్కమింగ్ మిజైల్, మన ఇన్కమింగ్ మిజైల్ అది. సో ఫస్ట్ ఆయనకు ఆ వార్నింగ్ వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, హార్డ్లీ హ్యాడ్ ఈ రెస్పాండ్ టు ద మెసేజ్. హార్డ్లీ అంటే అసలు ఆయన ఏం చేయలేదు, ఇంకా మెసేజ్ విన్నాడు అప్పుడే. వెన్ హీ యాక్చువల్లీ సా
వాట్ ఎవ్రీ ఫైటర్ పైలట్ డ్రెడెడ్ ది మోస్ట్. డ్రెడెడ్ అంటే విపరీతంగా దేనికి భయపడతారో ఒక సీన్, అంటే మన వెనకాలే ఒక మిజైల్ మన ఉదరానికి వస్తుంది అనుకోండి, ఏదైతే భయాన్ని కల్పిస్తుందో అది చూశాడు అతను. అప్పుడు ఏం చేశాడు అతను, without wasting time, he slammed the throttles forward and made the plane roll into high speed turn. సో థ్రాటిల్స్ అంటే ఎక్స్కలేటర్స్ ఉంటాయి కదా, వాటిని ఒక్కసారిగా నొక్కి ఒక్కసారిగా ఆ ప్లేన్ని టర్న్ చేసే ప్రయత్నం చేశారు. ఓకే, తర్వాత ఏం జరిగింది, వితౌట్ వేస్టింగ్ టైం అది చేశాడు ఆయన. ఆ తర్వాత ఏమైంది, సెకండ్స్ లేటర్ ది గ్లేరింగ్ ఆబ్జెక్ట్ స్వెప్ట్ పాస్ట్ అండ్ హీ థాట్ హీ హ్యాడ్ అవుట్ మెనూవర్డ్ ఇట్. సో సెకండ్స్ తేడాలో చూస్తే అది ఆ పక్క నుంచి వెళ్ళిపోయినట్టు అనిపించింది, ఫోన్లీ తప్పించుకున్నాం అని అనుకున్నాడు. ఇంకప్పుడు మిగిలిపోయింది ఏంటి, సి హీ ప్రూవ్డ్ రాంగ్, హీ వాజ్ ప్రూవ్డ్ రాంగ్ వెన్ హీ సా ద వర్టికల్ టెయిల్ ఫిన్స్ ఆన్ ఫైర్. టెయిల్ ఫిన్స్ అంటే తెలుసు కదా, లాస్ట్ వెనకాల ఉండేవి. ఆ టెయిల్ ఫిన్స్ ఎప్పుడైతే ఫైర్ కనపడిందో దెన్ హీ థాట్ హీ వాజ్ ప్రూవ్డ్ రాంగ్, అంటే దాన్ని అవుట్ మెనూవర్ చేయలేదు, అది ఆల్రెడీ డ్యామేజ్ చేసిందని అప్పుడు అర్థమైంది అతనికి. సో దీన్ని బట్టి దీని ఆర్డర్ ఏమవ్వాలి, BEDAC అవ్వాలి, BEDAC. రైట్, నా కమ్ టు ది కాంప్రహెన్షన్ పార్ట్. సో కాంప్రహెన్షన్లో దేని గురించి చెప్పారు అంటే డిమానిటైజేషన్ గురించి చెప్పారు. సో డిమానిటైజేషన్ గురించి ఒకసారిగా ఒక నిర్ణయాన్ని చెప్పడం, ఆ నిర్ణయం వల్ల జనాలు యాంగ్షియస్గా క్యూలలో అక్కడ ఏటీఎంల బయట వెయిట్ చేయాల్సి రావడం, ఓవర్ నైట్లో 500,000 రూపీ నోట్స్ని వాళ్ళు విత్డ్రా చేయడానికంటే ముందు కొన్ని కొత్త 500 రూపాయల నోట్లన్నా ముందు రిలీజ్ చేసిన తర్వాత 2000తో బాటన్నా లేదా 2000 నోట్స్ కంటే ముందు 500 అన్న ఇచ్చి ఉండాల్సింది, అప్పుడు చేంజ్ ప్రాబ్లం అది వచ్చేది కాదు. బట్ ఏదేమైనా వీటిలో ఎక్కువగా దెబ్బతిన్నది ఎవరు అంటే విలేజ్ ఏరియాస్లో వాళ్ళు, ఎందుకంటే అక్కడ అంతా క్యాష్ ఈజ్ కింగ్ అన్నారు కదా, సో అక్కడంతా క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. సో ఏదేమన్నా జనాలు కొంత యాజిటేషన్ చేశారు, కొంత అసహనానికి గురయ్యారు అనే విషయాన్ని ఇందులో చెప్పారు. సో లెట్స్ గో అండ్ డూ ది ఆన్సర్స్ ఫర్ దిస్. విచ్ అకార్డింగ్ టు ది ఆథర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రీజన్ బిహైండ్ నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్ ఆన్ బ్లాక్ మనీ. అయితే నరేంద్ర మోడీ అనే ఆయన సర్జికల్ స్ట్రైక్ చేశారు, డిమానిటైజేషన్ చేశారు అన్నారు తప్ప ప్యాసేజీలు ఎక్కడ బ్లాక్ మనీ ప్రస్తావన జరగలేదు. సో దేర్ ఫోర్ దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే అదర్ దాన్ గివెన్ ఇన్ ది ఆప్షన్స్. ముందు కూడా చెప్పా, కాంప్రహెన్షన్ చేసేటప్పుడు మన జనరల్ నాలెడ్జ్తో సంబంధం లేదు, ప్యాసేజ్లో ఉందా లేదా అనేది కావాలి. సో దేర్ఫోర్ ఇక్కడ బ్లాక్ మనీ ప్రస్తావన జరగలేదు, సో దేర్ఫోర్ ఇక్కడ అదర్ దాన్ గివెన్ ఇన్ ది ఆప్షన్స్ అవ్వాలి. నెక్స్ట్, వై డూ యూ థింక్ దట్ ది రీప్లేస్మెంట్ ఆఫ్ ది డిమానిటైజ్డ్ నోట్స్ ఈజ్ అ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఆయన అన్నాడు కదా, డిమానిటైజేషన్ నోట్స్ని తీసేసి కొత్తవి తేవాలంటే చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అన్నాడు. ఎందుకని, బికాజ్ అది ఆప్షన్ డీలో ఉంచండి, రీప్లేస్మెంట్ ప్రాసెస్ రిక్వైర్స్ ప్లాన్ కావాలి కదా దానికి, ఆఫ్ ది హయ్యెస్ట్ ఆర్డర్ అండ్ కేర్ఫుల్ ఇంప్లిమెంటేషన్. సో అదంత ఈజీ కాదు, ఎందుకని ప్లానింగ్ హయ్యెస్ట్ లెవెల్లో జరగాలి, ఇంప్లిమెంటేషన్ కూడా చాలా కేర్ఫుల్గా జరగాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. హౌ అకార్డింగ్ టు ది ఆథర్ ఆఫ్ ది ప్యాసేజ్ డిమానిటైజేషన్ కుడ్ హ్యావ్ బీన్ అడ్రస్డ్ డిఫరెంట్లీ. సో ఎలా చేసి ఉంటే బాగుండేది అన్నాడు పోనీ ఆయన. అలా ఆప్షన్ సిలో చూడండి, ఇంట్రడ్యూసింగ్ లోవర్ డినామినేషన్ నోట్స్ బిఫోర్ ఆర్ అలాంగ్ విత్ ఇష్యూయింగ్ ఏ హయ్యర్ డినామినేషన్ నోట్స్ ఫర్ ఎక్స్చేంజ్. ఇందాకన్నాగా 2000 నోట్లతో బాటన్నా లేదా కానీ దానికంటే ముందన్న ఒక లోవర్ డినామినేషన్ నోట్లు ముందు వదిలింటే బాగుండేది అన్నాడు. ఓకే, నెక్స్ట్, వై డూ యూ థింక్ దట్ ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్ లాస్ట్ వీక్ ఏ సర్టెన్ డిగ్రీ ఆఫ్ డిస్రప్షన్ అండ్ పెయిన్ వాజ్ అన్అవాయిడబుల్. కొంత అందరికీ డిస్రప్షన్, పెయిన్, యాంగ్విష్ వచ్చాయి కదా, అందరికీ యాంగ్జైటీ వచ్చింది కదా, అది అన్అవాయిడబుల్ అయింది. ఎందుకని అనుకుంటున్నారు, ఎందుకనంటే ఆప్షన్ డీలో చూడండి, విచ్ ఈజ్ ఆప్షన్ బి అండ్ సి రెండు. ఆప్షన్ బిలో ఏముంది, బికాస్ ఆఫ్ ది సర్జికల్ స్ట్రైక్ ది ఓవరాల్ లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ హ్యాస్ ఫాలెన్ డౌన్ ఈవెన్ విత్ వైట్ మనీ. సో ఓవరాల్గా రూరల్ ఏరియాస్లో అక్కడ కన్జంప్షన్ అయితే తగ్గింది, ఆ మాట చెప్పారు ప్యాసేజ్లో. ఆప్షన్ సి చూడండి, బికాస్ ఆఫ్ ది సర్జికల్ స్ట్రైక్ ఏటీఎం క్యూస్ వర్ గెటింగ్ లాంగర్ విత్ ఈచ్ పాసింగ్ డే. అదైతే అసలు ఫస్ట్లోనే చెప్పారు ఆ ప్రస్తావన. సో అందుకని ఈ రెండిటి వల్ల డిస్రప్షన్ జరిగింది, పెయిన్ జరిగింది అని ఆధార్ చెప్పే ప్రయత్నం చేశాడు. సో ఇది ఆప్షన్ డి అవుతుంది, విచ్ ఇస్ బోత్ ఆప్షన్ బి అండ్ సి అని అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్ఎవిటబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది డెసిషన్ టు డిమానిటైజ్ 500 and 1000 రూపీ. సో ఇమీడియట్గా ఏం జరుగుతుంది, ఇమీడియట్ కాన్సిక్వెన్స్ ఏంటి, అట్లా 500, 1000 రూపాయల నోట్లు తీసేయడం వల్ల ఏం జరుగుతుంది, అది ఆప్షన్ డీలో చూడండి. మళ్ళీ ద లాంగ్ anxious and frustrating wait by people outside banks and ATMs across the country over the last 5 days అని ఉందా, అది ఫస్ట్ లైన్లో ఉంది అసలు ప్యాసేజీలో. సో అదే జరిగింది. ఇమీడియట్ కాన్సిక్వెన్స్ ఏంటి, జనాలందరూ రోడ్ల మీదకి వచ్చారు, ఏటీఎంల దగ్గర నిలబడ్డారు. నెక్స్ట్, which among the following best explains why rural areas and villagers were worst affected. సో వాళ్ళు అందరికంటే బాగా దెబ్బతిన్నారు అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం, బికాజ్ ఆప్షన్ బిలో చూడండి, ద బ్యాంకింగ్ సిస్టమ్స్ పెనిట్రేషన్ ఈజ్ పూర్. విలేజ్లో వాళ్ళు ఎందుకు దెబ్బతిన్నారు, బికాజ్ అక్కడ క్యాష్ ఈజ్ కింగ్ అని ఇందాక ఒకసారి చెప్పాను, అక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ పెనిట్రేషన్ సరిగ్గా జరగలేదు. సో జరగబోయేటప్పటికి వర్స్ట్ ఎఫెక్టెడ్ ఎవరయ్యారు, రూరల్ ఏరియాస్ వాళ్ళు అయ్యారు. ఓకే, నెక్స్ట్
Which among the following is similar in meaning to the word anxious as used in the passage? Anxious అంటే ఏం చెప్పాను ఇందాక? యాంగ్జైటీ, వరీడ్ అని అర్థం రావాలి ఇక్కడ. ఇక్కడ ఫ్రెట్టింగ్ అని ఒక మాట ఉంది. ఫ్రెట్టింగ్ అన్నా కూడా కాన్స్టెంట్లీ యాంగ్షియస్గా ఉండడం అని అర్థం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కంగారు పడ్డారు జనాలు. అది కంటిన్యూస్గా యాంగ్షియస్గా లేరు కానీ బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో కంగారు అయితే పడ్డారు. అంటే మా డబ్బులు తీసుకుంటారు తీసుకోరో, బ్యాంకులో మనకు కావాల్సిన డబ్బులు వస్తాయో లేదో అని దేవర్ యాంగ్షియస్ అండ్ దేవర్ వరీడ్. సో వరీడ్ అనేది ఆన్సర్ అవుతుంది మనకు. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ కేయాస్ యాజ్ యూజ్డ్ ఇన్ ది కేయాస్ అంటే అర్థం ఏంటమ్మా? గందరగోళ పరిస్థితి. సో దానికి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మ్యాచ్ అవుతుంది? డిజార్డర్. అన్సర్టనిటీ కాదు, అన్సర్టనిటీ అంటే అవుతుందో అవుదో తెలియదు. గందరగోళం వేరు, అన్సర్టనిటీ వేరు. సో డిజార్డర్ అంటే ఒక ఆర్డర్లో లేకుండా ఎలా పడితే అలా, అది గందరగోళం అంతే. ఓకే, నెక్స్ట్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ ఈజ్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్? ఈజ్ అంటే అర్థమైంది వాళ్ళు పడుతున్న బాధల్ని ఈజ్ చేయాలి. దానికి ఆపోజిట్ ఏంటి? హార్డ్షిప్. సో ఈజ్ అంటే స్మూత్గా పని అయిపోవడం, హార్డ్షిప్ అంటే చాలా కష్టపడి చేయాల్సి రావడం. సో దట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దట్, హార్డ్షిప్. నెక్స్ట్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ ట్రాన్సిషన్ అన్నారు కదా? ట్రాన్సిషన్ అంటే స్లోగా జరిగేది, ఒక చోటు నుంచి ఒక చోటుకి స్లోగా మారితే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రాన్సిషన్. ఒకేసారి ఇటు నుంచి అటు జంప్ అయితే ఏమవుతుంది? షిఫ్ట్ అవుతుంది. సో షిఫ్ట్ అంటే తెలుసు, షిఫ్ట్ అంటే ఇటు నుంచి అటు మారడం. ట్రాన్సిషన్ అంటే ఇలా మారడం. సో దేర్ఫోర్ ట్రాన్సిషన్కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది ఇక్కడ? షిఫ్ట్ అవుతుంది. దట్ ఈస్ అబౌట్ ది కాంప్రహెన్షన్. Now let's go ahead and do this something which is important, that is the correction of sentence. So ఈ correction of sentences లో కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్ని బేస్ చేసి అట్ ద సేమ్ టైం గ్రామర్ని బేస్ చేసి కరెక్షన్లు చేయాలి. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. దాంట్లో ఇఫ్ హీ వాస్ టు డిసైడ్ టు గో టు కాలేజ్ వన్ వుడ్ రికమెండ్ దట్ హీ ప్లాన్ టు గో టు ఐఎం అహ్మదాబాద్. వాడు కాలేజీకి వెళ్ళాలని కనుక డిసైడ్ అయ్యేటట్టయితే కనుక ఎక్కువ మంది వాడికి ఏం సజెషన్ చేయాలి? ఐఎం అహ్మదాబాద్కి వెళ్ళని సజెషన్ చేయాలి. వాడు డిసైడ్ చేసుకున్నాడా చేయలేదా చేస్తాడనే విషయం మనకు తెలియదు. ఇలాంటి వాటిని యూ కాల్ దెమ్ యాజ్ ఇంప్రాబబుల్ సెంటెన్సెస్ అంటుంది. దే ఆర్ నాట్ ఇంపాసిబుల్. అక్కడ ఏం అహ్మదాబాద్కి వెళ్ళకూడదని లేదు, అక్కడ వెళ్ళగలడు, అవకాశం ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు వెళ్తున్నాడా లేదా అని మనకు తెలియదు. అలాంటి సెంటెన్సెస్ని యూ కాల్ దెమ్ యాజ్ ఇంప్రాబబుల్. ఎప్పుడైతే ఇంప్రాబబుల్ సెంటెన్స్లు వస్తాయో అక్కడ వాజ్ ప్లేస్లోకి వర్ వస్తుంది. అంటే ఇఫ్ హీ వర్ టు డిసైడ్ టు గో టు కాలేజ్ అని రావాలి. ఇప్పుడు ఉదాహరణకి క్లాస్లో చేయించేటప్పుడు చెప్పుంటారు ఇఫ్ ఐ వర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు నేను కాదు, అవలేనా ఏం లేదు, బట్ ఇప్పుడైతే కాదు. సో అలాంటివి ఇంప్రాబబుల్ సెంటెన్సెస్ అంటాం. సో ఇఫ్ ఐ వర్ అన్నట్టుగా ఇక్కడ కూడా అంతే, ఇఫ్ హీ వర్ టు డిసైడ్ టు గో టు కాలేజ్ దెన్ వాడిని ఇలా ఐఎమ్ అహ్మదాబాద్కి వెళ్ళమని సజెస్ట్ చేయాలని అని చెప్తున్నాను. రైట్. సెకండ్ చూడండి. ఎక్సెప్ట్ యూ అండ్ ఐ. మొన్నప్పుడు కూడా వచ్చినప్పుడు ఒకసారి చెప్పాను ఇది. ఎక్సెప్ట్ యూ అండ్ ఐ ఉండకూడదు, ఇక్కడ ఏమి ఉండాలి? ఎక్సెప్ట్ యూ అండ్ మీ అని ఉండాలి. ఎందుకని? రెండు కూడా ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అవి. సో యూ అనేది ఒక ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్, సో దేర్ ఫర్ మీ అనేది కూడా ఒక ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అవ్వాలి. సో రెండు ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్సే మనం వాడాలి. సో దేర్ ఫర్ ఎక్సెప్ట్ ఫర్ యూ అండ్ మీ అని ఉండాలి. ఆప్షన్స్ అన్నీ చూడండి, అన్నీ యూ అండ్ ఐ మీదే ఉన్నాయి. ఒక ఆప్షన్ డీలోనే యూ అండ్ మీ అని ఉంది. సో అదే దీనికి ఆన్సర్ అవుతుంది. ఇట్ ఈస్ ఈజీ టు ఐడెంటిఫై. ఇలాంటివి ఏమైనా వస్తే ఈజీ, ఎందుకంటే మిగతా 4 వేరే రకంగా ఉండి ఒకటి మాత్రమే కావాల్సినట్టుగా ఉంది కాబట్టి దాన్ని వెతుక్కోవడం ఈజీ కంపారిటివ్గా. నెక్స్ట్. When one reads the Hindi literature of 20th century, you find a striking contrast between the writings of Munshi Premchand and later the writers of popular Hindi fiction. ఎప్పుడైనా సరే వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ అనే కదా రావాల్సింది. వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ అని ఎందుకు రావాలి? బికాజ్ ఒక సింగులర్ ప్రొనౌన్ వచ్చింది కాబట్టి ఒక సింగులర్ వర్బ్ వస్తుంది. సో వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ లాగా ఇప్పుడు ఇక్కడ వెన్ వన్ లెర్న్స్ ఆర్ వెన్ వన్ రీడ్స్ హిందీ లిటరేచర్ అన్నప్పుడు అక్కడ కూడా ఏం రావాలి? వన్ విల్ ఫైండ్ ఆర్ వన్ ఫైండ్స్ ఏ స్ట్రైకింగ్ రిజంబ్లెన్స్ ఆర్ స్ట్రైకింగ్ కాంట్రాస్ట్ ఏదైతే అది రావాలి. సో వన్ will be followed by one singular pronoun and singular verb. So therefore option E చూడండి. when one reads the Hindi literature of 20th century, one finds a striking contrast అని ఉందా? అది. నెక్స్ట్ చూద్దాం. because of his tennis elbow injury, Limbaram has not and possibly never will be able to pick up the bat again అని ఉంది. అయితే ఇక్కడ హ్యాజ్ నాట్ అనే దానికి పార్టిసిపుల్ యాడ్ అవ్వాలి. హ్యాజ్ నాట్ బీన్ అని ఉండాలి. అదేనా? హ్యాజ్ నాట్ బీన్ అంటే ఇప్పటిదాకా కూడా పట్టుకోలేకపోయాడు ఆయన బ్యాట్. మేబీ పాసిబుల్లీ విల్ నెవర్, ఫ్యూచర్లో అసలు పట్టుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చేమో. సో దేర్ ఫోర్ ఆప్షన్ డి చూడండి. బికాస్ ఆఫ్ హిస్ టెన్నిస్ ఎల్బో ఇంజురీ లింబారామ్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు అండ్ పాసిబుల్లీ విల్ నెవర్ బీ ఏబుల్ టు పికప్ ది క్రికెట్ బ్యాట్. నెక్స్ట్. హ్యాడ్ హీ రియలైజ్డ్ హౌ క్లోజ్ హీ వాస్ టు ఫెయిలింగ్, హీ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ది పార్టీ. హ్యాడ్ హీ రియలైజ్డ్
how close he was has had he was ఇది సరిపోతుంది కదా. సో హౌ క్లోజ్ హీ వాస్ టు ఫెయిలింగ్ హీ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ది పార్టీ. ఇందులో ఏం మిస్టేక్ ఉంది? ఇందులో ఏమీ మిస్టేక్ లేదు. ఎందుకని? దీన్ని అప్లికేషన్ ఆఫ్ థర్డ్ కండిషనల్ అంటాం ఇంగ్లీష్లో. సో వాడికి గనక తెలిసున్నట్టయితే వాడు ఫెయిల్ అవ్వడానికి ఎంత దగ్గరగా ఉన్నాడన్న విషయం, వాడు ఆ పార్టీకి వెళ్ళుండేవాడు కాదు అని. సో దేర్ ఫోర్ అప్లికేషన్ ఆఫ్ ది థర్డ్ కండిషనల్ కాబట్టి అసలు దీంట్లో తప్పేం లేదు. దిస్ 100% కరెక్ట్. నెక్స్ట్ వన్, ద ఇండియన్ క్రికెట్ టీమ్స్, అక్కడ ఫస్ట్ వే ఉంది. విన్నింగ్ ఇట్స్ ఫస్ట్ వే ఉంది. ఫస్ట్ గేమ్ ఆఫ్ ది 2007 వరల్డ్ కప్ ఎక్సైటెడ్ ద ఫ్యాన్స్ ఆఫ్ ది టీమ్. ఇప్పుడు ఇందులో ఏంటి తప్పు ఉంది? ఇందులో ఏం తప్పు ఉంది అంటే ఇండియన్ క్రికెట్ టీమ్స్ అంతవరకు కరెక్టే. ఎందుకని? ఇండియన్ క్రికెట్ టీం యొక్క విన్నింగ్ ఆఫ్ ఇట్స్ అని ఉంది కదా, విన్నింగ్ ఆఫ్ ఇట్స్ దగ్గర ఫస్ట్ పే ఉండదమ్మా. ఎందుకని ఆ ఫస్ట్ పే ఉండదు? బికాస్ ఇది పొసెసివ్ కేసు కాబట్టి, పొసెసివ్ కేస్ ప్రొనౌన్ కాబట్టి ఆ ఫస్ట్ పే అనేది ఉండడానికి వీల్లేదు. సో ఇండియన్ క్రికెట్ టీమ్స్ అక్కడ ఫస్ట్ పిని యొక్క విన్నింగ్ ఇట్స్ ఫస్ట్ గేమ్ ఆఫ్ 2007 వరల్డ్ కప్ ఎక్సైటెడ్ ది ఫ్యాన్స్. సో ఇట్స్లో ఫస్ట్ పే తీసేయండి, టీమ్స్ పక్కన ఫస్ట్ పే ఉంచండి. నెక్స్ట్, పూర్ ప్రొడక్ట్ క్వాలిటీ యాంగర్స్ మిస్టర్ గాడ్బోలే హూ వండర్స్ ఇఫ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రాటజీ మార్కెటర్స్. దీంట్లో ఏమైనా తప్పుందా? ఏమీ లేదు. పూర్ ప్రొడక్ట్ క్వాలిటీ కోపం తెప్పిస్తుంది గాడ్బోలే అని ఆయనకి. ఎందుకని? ఇదంతా కావాలని స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారేమో అని అనుకుంటున్నాడు ఆయన. సో అందుకని దీంట్లో తప్పేం లేదు. నెక్స్ట్, అంబికేష్ నోటీస్డ్ ది క్యాట్స్ సాఫ్ట్ హెయిర్, షార్ప్ పాస్ అండ్ కీన్ సెన్స్ ఆఫ్ హియరింగ్. దీంట్లో ఏం తప్పు ఉంది? ఏమీ లేవు. వీటిని ప్యారలల్స్ అంటాం. ఆయన ఐడెంటిఫై చేశాడు. ఏమిటంటే ఆయన 3 విషయాలు ఐడెంటిఫై చేశాడు. ఒకటి, సాఫ్ట్ హెయిర్ ఉంది, షార్ప్ పాస్ ఉన్నాయి, అలానే కీన్ సెన్స్ ఆఫ్ హియరింగ్ ఉంది. ఇవన్నీ ప్యారలల్స్. సో దేర్ ఫోర్ ఇందులో కూడా కరెక్ట్ చేయడానికి ఏమీ లేదు. ఎండ్ అని అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు దాంట్లో. ఒక దాని మధ్యలో ఎండి అన్న అవసరం లేదు. నెక్స్ట్, హ్యావింగ్ బౌడ్ అవర్ హెడ్స్ ద ప్రీస్ట్ ఇన్ ద టెంపుల్ లెట్ అస్ ఇన్ ప్రేయర్. మా తలలు అలా ఉంచి ఆయన దగ్గర నిలబడ్డాం, అప్పుడు మమ్మల్ని ఆయన ప్రేయర్లోకి తీసుకెళ్లారు అని ఉందా. ఇప్పుడు ఇక్కడ ఏంటి తప్పు ఉంది దీంట్లో? ఆఫ్టర్ వీ హ్యాడ్ బోర్డ్ అవర్ హెడ్స్ అని ఉండాలి. ఆఫ్టర్ వీ హ్యాడ్ బోర్డ్ అవర్ హెడ్స్. ఎందుకని? ఇక్కడ 2 పనులు జరిగాయి. ఒకటి హెడ్ బోవడం, తర్వాత ఆయన మమ్మల్ని ప్రేయర్ స్టార్ట్ చేయించడం. సో 2 విషయాలు జరిగాయి కాబట్టి దాన్ని హ్యాడ్తో యాడ్ చేసాం. సో దేర్ ఫోర్ ఆఫ్టర్ వీ హ్యాడ్ బౌడ్ అవర్ హెడ్స్ ద ప్రీస్ట్ హ్యాస్ లెడ్ us into ది ప్రేయర్. నెక్స్ట్, మై గ్రాండ్ మదర్ సెల్డమ్ నాట్ బీ, అంటే ఇక్కడ ఏమన్నారు చూడండి, మై గ్రాండ్ మదర్ సెల్డమ్ ఎవర్ వాంట్స్ టు ట్రై అండ్ ఫేస్ ద ఫ్యాక్ట్స్ అని ఉందా. సెల్డమ్ పక్కన ఇప్పుడు ఎవరు వాడకూడదు. సెల్డమ్ ఎవర్ అనే మాట లేదు అక్కడ. అదేనా, సెల్డమ్ ఇఫ్ ఎవర్ అని అనొచ్చు తప్ప సెల్డమ్ ఎవర్ అనే మాట ఉండదు డైరెక్ట్గా. సో అందుకని అసలు ఆ ఎవరు కూడా తీసేయండి సింపుల్గా. మై గ్రాండ్ మదర్ సెల్డమ్ వాంట్స్ టు ట్రై అండ్ ఫేస్ ది ఫ్యాక్ట్స్ అంతే. సెల్డమ్ అంటే అప్పుడప్పుడు, అసలు చెయ్యరు అన్నట్టు. అదైనా కంటిన్యూస్గా జరిగితే అది కంటిన్యూస్, అప్పుడప్పుడు ఓసారి ఎప్పుడో ఓసారి అయితే సెల్డమ్. సో అందుకనే మా గ్రాండ్ మదరు జరిగిన తప్పులు వాటికి సంబంధించి ఫ్యాక్ట్స్ని ఫేస్ చేయడానికి అంతగా ఇష్టపడదు. సో అందుకని ఎవరు తీసేయండి సరిపోతుంది అట్లా. మై గ్రాండ్ మదర్ సెల్డమ్ వాంట్స్ టు ట్రై అండ్ ఫేస్ ది ఫ్యాక్ట్స్. సో దట్ ఈస్ అబౌట్ paper number 7. As I've told you, is much comparatively more easy to answer. So I hope you got good marks in this paper. So that is about it. If you still have any questions, you put them in the comment section. Thank you.